రజిత, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవి ఫిష్ ఫ్రై అనుకుంటున్నారా? కాదండి, పొటాటో ఫ్రైయే. ఇలా క్రిస్పీగా క్రంచీగా సైడ్ డిష్ లాగా లేదంటే స్నాక్ లాగా కూడా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. చేసేద్దామా మరి? ఈ ఫ్రై చేసుకోవడానికి పెద్ద సైజు పొటాటోస్ తీసుకోండి. అప్పుడే మనకి స్లైసెస్ అనేవి పెద్ద సైజులో వస్తాయి. పెద్ద సైజు పొటాటోస్ తీసుకుని పీల్ చేసి ఇలా పల్చని స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఈ స్లైసెస్ని సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోండి. అప్పుడే మనకి పొటాటో కలర్ మారకుండా ఉంటుంది. ఇవన్నీ ఇలాగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇలా పల్చగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసము ఒక ప్లేట్ తీసుకోండి. ఈ మసాలాలు మొత్తం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా ఇచ్చానండి, అక్కడ ఒకసారి చెక్ చేయండి. ఇందులో రుచికి తగినంతగా ఉప్పు, మీ స్పైస్కి తగినంతగా కారము, కొంచెం పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, జీరా పౌడరు, పెప్పర్ పౌడరు, ఒక 2 స్పూన్ల బియ్యపు పిండి, ఒక 2 స్పూన్ల శనగపిండి, ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకుని అన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ పౌడర్స్ మొత్తం బాగా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఈ మసాలా మొత్తాన్ని కూడా ప్లేట్ మొత్తంలో స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పొటాటో స్లైసెస్ తీసుకుని ఈ మసాలా మొత్తము స్లైసెస్కి బాగా పట్టేలాగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇలాగా 2 వైపులా కూడా ఈ మసాలా మొత్తం కోట్ చేసేసి అన్ని స్లైసెస్కి ఒక ప్లేట్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. అప్పుడే మనకి స్లైసెస్ మొత్తానికి కూడా ఈ మసాలా అనేది బాగా పట్టుకుని ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, స్లైసెస్ మొత్తాన్ని ఇలా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఫుల్గా మసాలా కోట్ అయిపోయింది కదండి, ఒక 5 మినిట్స్కి వీటికి బాగా పట్టుకుని ఉంటుంది. ఇప్పుడు స్టవ్ అంటించి ఒక వెడల్పుగా ఉండే పాన్ తీసుకోండి. పాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి పాన్ మొత్తము కూడా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మసాలా కోట్ చేసి పెట్టుకున్న పొటాటో స్లైసెస్ని ఈ పాన్ మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి. అన్ని స్లైసెస్ని ఒకేసారి మనం ఫ్రై చేయలేము కాబట్టి బ్యాచెస్ వైజ్గా ఫ్రై చేసుకుందాం. ముందు ఒక బ్యాచ్ వైజ్గా ఎన్ని పడితే స్లైసెస్ అన్నీ ఇలాగా నేను ఇక్కడ చూపించిన విధంగా పాన్ మీద పెట్టి ఫ్రై చేయండి. ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసి అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఎర్రగా కాల్చుకుని తీసుకుంటే పొటాటో స్లైసెస్ మనకి రెడీ అయిపోతాయి. ఇవి పప్పు చారుల్లో సైడ్ డిష్గా తినొచ్చు. పొటాటో లవర్స్ ఈవినింగ్ టైం సరదాగా కూర్చుని స్నాక్ టైంలో కూడా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే చూడ్డానికి ఫిష్ ఫ్రై లాగా ఉండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.